హలో. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్పండి. నా పేరు శివప్రసాద్ మేడం, నేను కొకటిపల్లి నుంచి మాట్లాడుతున్నా. శివప్రసాద్ గారు, ఎస్ మేడం. న్యాయ సలహాలు కార్యక్రమం చూస్తున్నారా? ఎస్ మేడం, చూస్తున్నా. దాని గురించి కాల్ చేద్దామని. ఖచ్చితంగా అండి. మరి వినోద్ గారితో మీ ప్రాబ్లం ఏంటో షేర్ చేసుకోండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ శివప్రసాద్ గారు. సార్, రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్ మా అబ్బాయి ఒంగోలులో చదువుతున్నాడు సార్. ఓకే. అయితే సర్టిఫికేట్స్ కి వచ్చేటప్పుడు వాడు ట్రైన్ లో బ్యాగ్ మిస్ అయింది సార్. ఓకే. సో వాడు డీటెయిల్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ మొత్తం అక్కడే బ్యాగ్ లోనే ఉన్నాయి. ఓకే. అదే మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఓకే. అంటే మేము లాయర్ అంటే లా ప్రకారం ఏమైనా ప్రొసీడ్ అవ్వాలంటే చెప్తారని మీ నంబర్ కూడా చూసాను, నేను నోట్ చేసుకున్నా సార్. ఓకే. కొంచెం మాకు సలహా ఇస్తారని ఫోన్ చేశాను. ఫైన్ అండి. మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వెళ్ళారన్నారు కదండి? ఎస్ సార్. అప్పుడు ఆ రైల్వే డిపార్ట్మెంట్ పోలీసు శాఖ ఉంటుంది, రైల్వే పోలీస్ అని చెప్పేసి. ఓకే. వారిని కూడా అప్రోచ్ అయ్యి మీ ట్రైన్ నెంబరు, మీ యొక్క టికెట్ ఉంటే ఆ టికెట్ డీటెయిల్స్ అవన్నీ కూడా జతపరుస్తూ ఒక లెటర్ అక్కడ కూడా ఇవ్వండి. ఓకే. అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రేస్ చేస్తారు. ఆల్రెడీ ఒకవేళ మీ వస్తువు వాళ్ళకి దొరికి ఉంటే మాత్రం ఒక దగ్గర భద్రపరిచి ఉంటుంది. రైల్వే పోలీస్ వాళ్ళని మీరు ఒకసారి అప్రోచ్ కాండి. అక్కడ కూడా దొరకట్లేదు అనుకోండి, అప్పుడు సేమ్ ప్రొసీజర్ అంతా కూడా ఆ కన్సర్న్ మీ అబ్బాయి బీటెక్ ఎక్కడ చేశారో, ఇప్పుడు జవహర్లాల్ జేఎన్టీయూ నుంచి చేశారనుకోండి, ఆ జేఎన్టీయూకి అప్రోచ్ అయ్యి ఇట్లా నేను పలానా ట్రావెల్ చేస్తుంటే నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పోయాయి అని చెప్పేసి ఒక లెటర్ అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీరు ఇస్తే, అక్కడ ఆయన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఇయర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు డూప్లికేట్ మళ్ళీ సర్టిఫికేట్స్ వేయడం అనేది జరుగుతుంది. దానికి నాకు తెలిసి బహుశా కొంచెం ఫీజు ఏదో తీసుకుంటారండి పర్టికులర్ యూనివర్సిటీ. కాంటాక్ట్ అవ్వాలంటే వెళ్ళాలి, కొంచెం పర్సనాలిటీ కూడా ఉంది. ఎక్కడండి? కొంచెం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎక్కడ, మీ ఏరియా ఎక్కడ ఉంటారు సార్ మీరు? మేము సైదాబాద్లో మలక్పేటలో ఉంటామండి. మీరు ఆ స్క్రోలింగ్ అయ్యే నంబర్ నాదేనండి, మీరు కాల్ చేయొచ్చండి. ఎస్ సార్, కాంటాక్ట్ అవుతుంది సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి శివప్రసాద్ గారు. మరి మీ అబ్బాయి డాక్యుమెంట్స్ తొందరగా దొరకాల్సి మేము కూడా కోరుకుంటున్నాము. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి సార్. ఇంతకుముందు ప్రొసీజర్ చెప్పారు, మరి అది ఫాలో అవ్వండి.